గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడుకు స్వాగతం. ఎప్పుడైతే పెహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేశారో ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయండి. పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే పాకిస్తాన్తో యుద్ధం తప్పదేమో అన్న స్థాయికి వచ్చింది. అట్ ద సేమ్ టైం మన దేశంలో టీవీ ఛానల్స్ పెరిగిపోవడంతో ప్రతి టీవీ ఛానల్ కూడా వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ పాకిస్తాన్తో మనకి యుద్ధం తప్పదు, పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేస్తుందంటూ కొంచెం వేడివేడి వార్తలను ప్రసారం చేయడం, ప్రజల ఎమోషన్స్తో వాళ్ళు వ్యాపారం చేయడం మనం చూస్తున్నాం. అయితే నిజంగా పాకిస్తాన్తో మనం ఇండియా యుద్ధం జరుగుతుందా అని మనం అనాలిసిస్ చేసినట్లయితే మనం గత చరిత్ర మనం చూడాలండి. మన దేశంలో టెర్రరిస్ట్ కార్యక్రమాలకి పాకిస్తాన్ సపోర్ట్ మొదటి నుంచి ఉంది. పాకిస్తాన్ సహకారంతో చాలా దాడులు కూడా జరిగాయి. ఈ క్రమంలో తాజ్ హోటల్ మీద దాడి మనం చూసుకున్నట్లయితే అది చాలా పెద్ద దాడి అండి బొంబాయిలో. ఎందుకంటే మన ఆర్థిక క్యాపిటల్ బొంబాయి మీదే వాళ్ళు దాడి చేశారు. నెక్స్ట్ మరో పెద్ద దాడి ఏంటంటే సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద కాశ్మీర్లో పెద్ద దాడి జరిగింది. అప్పట్లో కూడా చాలామంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. ఓన్లీ కొన్ని లిమిటెడ్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల మీద బార్డర్స్లో మాత్రమే కొంత వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అంతే తప్పించి కంప్లీట్ వార్గా మారలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వార్ ఎప్పుడు కూడా ఏ సమస్యకి పరిష్కారం కాదండి. అది గత చరిత్ర మనకు చెప్తుంది. అందులో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీ అంటే ప్రజెంట్ అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడు కూడా వార్లోకి వెళ్ళకూడదు. వార్లోకి వెళ్తే ఏమవుతుందంటే మనం ఆర్థికంగా చాలా లాస్ అయిపోతాం. 30 to 40 years మనం వెనక్కి వెళ్ళడానికి సిద్ధమై మాత్రమే మనం యుద్ధానికి సిద్ధపడాలండి. కానీ ఈ విషయాలు ఏం తెలియక ప్రజలు ఏమనుకుంటారంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే బాగున్ను, పాకిస్తాన్ కంప్లీట్గా అనగొట్టాలి అన్నట్టు చాలా ఎమోషన్స్తో మాట్లాడుతుంటారు. కానీ ప్రాక్టికల్గా చూసినట్లయితే పాకిస్తాన్ మిలిటరీ శక్తి కూడా అంత తక్కువేం కాదండి. మనకు పోటాపోటీగా వచ్చే మిలిటరీ పవర్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆర్థికంగా కొంచెం లో స్థాయిలో ఉన్న మనతో కంపేర్ చేసుకుంటే జీడిపిలో దాంట్లో మిలిటరీ పరంగా వాళ్ళు కూడా చాలా గట్టి పట్టున్న దేశమే. ఈ క్రమంలో యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఎంత లాస్ అవుతుందో మనకు తెలియదు, కానీ భారత్ మాత్రం చాలా తీవ్రంగా లాస్ అయిపోతుందండి. ఈ క్రమంలో భారత్ 30 to 40 years వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి నేను అనుకునేది ఏమిటంటే ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వస్తుంటాయి, కొంతకాలంతో సర్దుమణుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇండియా దౌత్యపరంగా పాకిస్తాన్ని కొంత గట్టిగా టైట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ప్రపంచ దేశాల మధ్య పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ కంట్రీగా ప్రూవ్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ట్రేడ్ సంబంధాలను కూడా ఇండియా తెగదప్పులు చేసుకుని పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేయొచ్చు. ఈ మూడే జరుగుతాయండి. ఇంకా పీక్లో వెళ్తే కొన్ని లిమిటెడ్ టార్గెట్స్ మీద బార్డర్లో దాడి జరిగే అవకాశం ఉంది. అంతమించి ఏమీ కాదండి. ఎందుకంటే ప్రజెంట్ పొజిషన్లో ఇండియా యుద్ధాన్ని ఫేస్ చేసే పరిస్థితిలో మనం లేము. ఈ వాస్తవం తెలియకుండా పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, పాకిస్తాన్తో యుద్ధం చేసి మనం గెలవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలను మాట్లాడుతుంటారు. మనం చూద్దాం ఏమవుతుంది భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్.